ఇదివరకు మంచాలు ఉండే వీళ్ళల్లో అన్ని నవ్వారు మంచాలు, మడత మంచాలు, పగలన్నీ ఎత్తేసేవాళ్ళు. పైగా డబుల్ బెనిఫిట్, పగలు తువ్వాళ్ళును అవి చీరలు ఆరేసేవారు, రాత్రి పడుకునేవారు, సుఖంగా ఉంటుంది. పగలు నవ్వారు మంచం పైకి ఎత్తేస్తే తువ్వాళ్ళు ఆరేసుకోవచ్చు, బొచ్చులు ఆరేసుకోవచ్చు, పంచులు అన్నీ ఆరుతాయి, రాత్రి వేసేవారు. ఇప్పుడు మొత్తం మంచాలు వేసేసాం మనం, 7x7, 8x8, మొగుడు ఇంటూ పెళ్ళాం వేసేసాం అక్కడ. రోగిష్టి మంచాలు అంటారు వీటి, రోగిష్టి మంచాలు. రోగులు ఉండే చోట మాత్రమే మంచం ఎప్పుడూ వాల్చి ఉంటుంది. మన ఇళ్లలో లక్ష్మీదేవి ఎందుకు ఉండదు, అనారోగ్యాలు ఎందుకు ఉండదు, ఈ మంచాల కారణంగానే. ఇవి తీసి పారేసి 4 నవ్వారు మంచాలు, మడత మంచాలు పెట్టుకుని పగలల్లా శుభ్రంగా, అప్పుడు పని మనిషిని మంచం కింద చీపురై అనక్కల్లా వేస్తుంది మంచం ఉంటే అక్కడ. నువ్వు చెప్పక్కల్లా ఖాళీగా ఉంటే ఎందుకు వేయరండి, వాళ్ళు కూడా వేస్తారు. ఇప్పుడు అడ్డంగా ఉన్నాయి, ఏం వేయటం, అటో బీరువా ఇటో బీరువా, ఆవిడ ఎడముఖం ఈయన బెడముఖం, ఈ బీరువా ఎక్కడ పట్టాలి, ఇది ఒకటి నెత్తిమి పెట్టుకో, ఇది పెద్ద వాస్తు. మళ్ళీ దీనికి ఇన్ని శంకలు పెట్టుకున్నాం. నిజానికి సుఖమైన జీవితం పోయింది, పూర్వం వాళ్ళే సుఖంగా ఉన్నారు.